హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సి. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? సో మరి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ టమాటో మెంతకర్రీ అండి. చాలా టేస్టీగా ఈ రెసిపీ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మరి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. సో మరి ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మెంతాకుని అయితే క్లీన్ చేసుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఇలా ఫ్రై చేసుకోవడం వలన ఏంటంటే మెంతాకు చేదు ఉంటుంది కదా. సో మరి మనం ఇలా ఫ్రై చేసి కనుక కర్రీలో వేసుకుంటే చేదు లేకుండా ఉంటుందన్నమాట, బాగుంటుంది. సో ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరే ముక్కడు పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుని కాస్త అవి చిట్పట్లాడిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కరివేపాకు కూడాను. ఏ ఆకుకూర చేసినా కూడా వెల్లుల్లిపాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవడం వలన వెల్లుల్లిపాయ పేస్ట్ కాకుండా ఇలా ముక్కలు వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి 1 ఆనియన్ అలాగే పచ్చిమిర్చి 2 కట్ చేసి వేసుకోవాలి. వీటిని కాస్త ఫ్రై అవనివ్వాలి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి కదా, ఇంకో పక్క ఎగ్స్ కూడా నేను ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను. కాస్త ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటే బాగుంటాయి. వేగిన ఆనియన్స్లో టమాటా ముక్కలు కూడా వేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మనం ఇలాగ ఒక 10 మినిట్స్ మగ్గనిస్తే టమాటాలు చక్కగా కుక్ అయిపోతాయి అన్నమాట. హైలో పెడితే మాడిపోతాయి. సో సిమ్లో పెట్టేసుకొని మంచిగా మగ్గనిస్తే ఆ గుజ్జంతా కూడా మంచిగా అవుతుంది. ఇలా చేసుకున్న దాంట్లోకి ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే సరిపడా కారం కూడా వేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా కారం వేసుకుంటే బాగుంటుందండి. మరి చప్పగా కాకుండా కొంచెం కారంగా ఉంటే ఈ కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇవి 2 కూడా మంచిగా ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి సరిపడా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక్క 2 మినిట్స్ పాటు దీన్ని కుక్ అవనివ్వాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి కర్రీ గ్రేవీ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఇది కుక్ అయింది కదా, దీంట్లోకి మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసేసుకోవాలి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న మెంతికూరను కూడా వేసేసుకోవాలి. ఎగ్స్ ముందు ఫ్రై చేసుకోవడం వలన టేస్ట్ బాగుంటుందండి. కొంచెం పైన క్రంచీగా ఉంటుంది, క్రిస్పీగా. సో అలా టేస్ట్ బాగుంటుందన్నమాట. ఒకవేళ అలా ఇష్టం లేకపోతే నార్మల్ బాయిల్డ్ ఎగ్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా ఒకసారి విధంగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు కుక్ అవనిస్తే సరిపోతుంది. ఇంకా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూసారా, కర్రీ అంతా దగ్గరికి అయిపోయింది కదా. ఇంకా మనం 1 నిమిషం ఉంచి ఆపేసుకోవచ్చు. చూడండి, ఇంకా 1 నిమిషం పాటు అయితే అయిన తర్వాత నేను ఇంక ఇది బంద్ చేస్తున్నా. మనకి ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది, ఎగ్ మెంతికూర. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు. చూసారు కదండి, ఎంతో టేస్టీగా సింపుల్గా ఎగ్ టమాటో మెంతి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీని మనం కాస్త స్పైసీగా చేసుకుంటేనే బాగుంటుందండి. సో మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా మనం ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు తెలిసిన వారికి కూడా ఛానల్ని షేర్ చేయండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.